నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నకిలీ విత్తనాలతో నిండా మోసపోయిన రైతులకు నష్టపరిహారం కొరకు దుకాణాల ముందు బైఠాయింపు. నకిలీ విత్తనాలతో నిండా మోసపోయిన రైతులకు నష్టపరిహారం కొరకు దుకాణాల ముందు బైఠాయించి దుకాణ షెల్టర్ మూసివేసి ధర్నా నిర్వహించారు. అనంతరం దుకాణదారులతో నకిలీ విత్తనాలపై ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని పెద్ద కడుగూరుకు చెందిన రైతు శ్రీనివాసులు ఎకరన్నర క్రాంతి కుమార్ ఎకరా పొలంలో KSP 1607 కలాస హైబ్రిడ్ రకానికి చెందిన కళింగ పండు విత్తనాలను ఎమ్మిగనూరు పట్టణంలో గణేష్ హైబ్రిడ్ దుకాణంలో కొనుగోలు చేసినట. దాదాపుగా 80 రోజులు అయినా ఎటువంటి పూత పిందె కాయ ఎంతకీ రాకపోవడంతో విత్తనాలకు సంబంధించిన రసీదులతో పోయి అడిగితే నిర్లక్ష్య సమాధానం ఇచ్చారని తనిఖీలు నిర్వహించాల్సిన మండల వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేస్తే సమాధానం లేకపోవడంతో మండల నాయుడు రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నష్టపోయిన రైతులు శ్రీనివాస్ క్రాంతి కుమార్తో పాటు మిగతా రైతులు పాల్గొని మండల కార్యాలయం నుండి సోమప్ప సర్కిల్ మీదుగా గణేష్ హైబ్రిడ్ దుకాణం వరకు నినాదాలతో ర్యాలీ నిర్వహించి దుకాణం ముందు వెంట తీసుకొని వచ్చిన పుచ్చకాయలు ఖాళీ క్రిమి సంహారక మందు డబ్బాలను పోసి బైఠాయించి దుకాణ యజమానులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం దుకాణ యజమానులను లోపల పెట్టి షెల్టర్ వేశారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు రైతులను దుకాణ యజమానిని పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించారు. ఈ సందర్భంగా రైతులు శ్రీనివాసులు కాంతి కుమార్ మాట్లాడుతూ మంచి కంపెనీ పుచ్చకాయ విత్తనాలు అని చెప్పి నకిలీ విత్తనాలను అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రతిసారి వారు సూచించిన విధంగా ఎంత ఖర్చు పెట్టి క్రిమి సంహారక మందులను కూడా వాడామని అయినా ఫలితం లేదన్నారు. పంట పూర్తిగా పాడైపోయి దాదాపు ఎకరాలకు 1.5 లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక తక్షణమే జరిగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. శ్రీనివాసులు క్రాంతి కుమార్ నేను వాటర్ మినరల్ 2.5 ఎకరాలు వేసినాను. 2.5 ఎకరాలు వేసింటే నష్టపోయినాము. దాదాపు 1.5 లక్ష పెట్టుబడి అయింది. దాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నాము. నా పేరు బొగ్గుల క్రాంతి కుమార్ సార్. నేను పెద్దకడుపు గ్రామంలో 12 A1 బార్ B1 సర్వే నెంబర్లో 1 ఎకరం వాటర్ మిలన్ సాగు చేశాను సార్. అందులో భాగంగా నేను శ్రీ గణేష్ హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళ షాప్లో కలాష్ కంపెనీ BG 2000 అనే కంపెనీని వెరైటీని నేను ఎంచుకున్నాను సార్. ఎంచుకుంటే అది మేము దాదాపుగా అంటే మేము విత్తనం నాటిన రోజు నుంచి 70 రోజులకి పంట రావాలి సార్ మాకు. అది వాస్తవానికి మాది ఇప్పటికి 80 రోజులు దాటి 90 రోజులుగా వస్తుంది. అయినప్పటికీ కూడా కాయలు అంటే ఈ ప్రకారంగా వస్తున్నాయి సార్. ఇదేమని అడిగితే పరిస్థితి వాళ్ళు మీరు మందులు సరిగ్గా కొట్టలేదు అది అని అంటే సరే అని చెప్పి వాళ్ళు రెఫర్ చేసిన మందులు కూడా కొన్ని వాడడం జరిగింది సార్. అయినప్పటికీ కూడా రిజల్ట్ ఏం రాలేదండి మాకు. ఇప్పటికి మేము మా ఊర్లో మండల AO గారి దృష్టికి తర్వాత HO గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్. వాళ్ళ నుండి వీళ్ళు పిలిపిస్తామని చెప్పి ఏదో మీరు మాట్లాడుకోండి నష్టపరిహారంగా కంపెనీ వారితో అన్నప్పుడు కూడా మాట్లాడుకున్నా. ఇప్పటికీ సార్ వాళ్ళు అదే 3000 4000 అది ఏదో భిక్షాటన చేసినట్టుగా వాళ్ళ తీరు వ్యవహరిస్తున్నారు సార్. దీనిపైన మీరు ప్రభుత్వానికి చేరేంత వరకు మరి మమ్మల్ని ఆదుకునేంత వరకు మీరు ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం సార్. మా కొరకు పెద్దకడుపు గ్రామంలో SC కులానికి చెందినటువంటి 2 కౌలు రైతులు ఈ షాప్లో కల్లంగడ కర్బూజా విత్తనాలు కొన్నారు. అవి పూర్తిగా నాశరకమైనవి, అవి నాణ్యత లేనివి, అవి కల్తీవి.
కాబట్టి ఇక్కడ పంట రాలేదు. దాదాపు 70 రోజులు రావాల్సిన పంట ఈ రోజు కూడా 90 రోజులు అయింది వాళ్ళు నాటి. దాదాపు ఒక్కొక్కరు ఎకరాకి 50-60 వేలు పెట్టుబడి పెట్టినారు. ఇంతవరకు పూత రాలేదు, మగ్గ రాలేదు, పండు రాలేదు. దయచేసి ఇలాంటి నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయం పట్ల మేము ఎంతో ఆందోళన చేస్తున్నాం. ఆ కౌలు రైతు ఇంతకుముందు మిరప పంట వేసి మిరప పంట పండక మిరప తీసేసి ఈరోజు పంట పండితే ఎండాకాలంలో బాగా పండించుకోవద్దని చెప్పి పండ్ల తోట వేస్తున్నారు. ఈ పండ్ల తోట వేయడం వల్ల చాలా తీవ్రంగా నష్టపోయినారు. ఈ రైతులు వెంటనే ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ అధికారులు కానీ, హార్టికల్చర్ అధికారులు కానీ, విజిలెన్స్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా రైతులను పట్టించుకోవడం లేదు. ఇలాంటి షాపుల వల్ల రైతులు సర్వనాశనం అయిపోతున్నారు. ఈ యొక్క కల్తీ విత్తనాలు అమ్మడం వల్ల, ఈ యొక్క నకిలీ విత్తనాలను అమ్మడం వల్ల చాలా రైతులు నష్టపోతున్నారు. దయచేసి ఇంకొక రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రైతులకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ సాక్షిగా మీ ముందు మేమంతా కూడా